ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ జడ్జి అంబేద్కర్ పేరు చెప్పుకొని ఒక పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి 333 ఓట్లు పొందిన ఘనాపాటి జడ శ్రవణ్ కుమార్ 2019 నుంచి 2024 జనవరి వరకు జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా తిట్టిన ఈ మాజీ జడ్జి ఎన్నికలకు ముందు కుదిరిన ప్యాకేజీతో చక్కగా మరలా చంద్రబాబు నాయుడిని తిట్టడం మొదలుపెట్టారు. మంగళగిరిలో పోటీ చేసి ఈ మహానుభావుడు ఒక 36,000 ఓట్లు చెల్లిస్తే అక్కడ వైసీపీ గెలిచిద్దని ఎవడో ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ప్రకారం అక్కడ పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాడు. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. డిపాజిట్లు దక్కపోయినా 100 కోట్ల ప్యాకేజీ అయితే ముట్టింది. ఎందుకంటే జడ్జి ఉద్యోగం చేయకపోయినా కూడా ఆయన నెలకు 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా ఇబ్బంది లేని విధంగా సెటిల్ అయిపోయాడు. ఇక ఆయన లక్ష్యం ఒకటే, 15 లక్షల ఓటు బ్యాంకు తయారు చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో మేము వైసీపీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి జిల్లాలో 5 సీట్లు మాకు ఇవ్వాలి. ఒక్క సీటుకి 5 కోట్ల డబ్బులు కూడా పెట్టుబడి పెట్టాలట. ఎవరైతే సీట్లు ఇస్తారో వాళ్ళే. ఈలోగా ఈ 4 సంవత్సరాల్లో దళితుల్లో 15 లక్షల ఓటు బ్యాంక్ అయినా కావాలట. అంటే ఏ ఎన్నికల్లో ఎవడు ప్యాకేజ్ ఇస్తే ఆ పార్టీకి నువ్వు వెళ్ళి కాడి మోస్తూ ఉంటావు. దళితుల సంక్షేమం గురించి కానీ, దళితుల అభివృద్ధి గురించి కానీ, వారి హక్కుల గురించి కానీ ఏం పోరాటం చేసేది లేదు. దళితుల ఓటు బ్యాంక్ మాత్రం నీకు కావాలి. 15 లక్షల ఓటు బ్యాంక్ ఉంటే ఇంక బేరం మాట్లాడుకోవడానికి బాగా ఉంటుంది. ఈసారి ఒక 500 కోట్లు ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు అని స్కెచ్లు వేస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా పట్టుమని 10 మందిని కూడా పోగేయలేని ఈ వ్యక్తి రాష్ట్రంలో 15 లక్షల ఓట్లు వెనుకొస్తాయంట. జడ శ్రవణ్ కుమార్ కన్నా కూడా మందకృష్ణ మాదిగ 1000 రెట్లు పెట్టడం. 30 సంవత్సరాలు పోరాడి మాదిగకి ప్రత్యేకంగా మాదిగలకు రిజర్వేషన్ సాధించిన వ్యక్తి. ఏదైనా ఉంటే మాదిగలు మందకృష్ణ మాదిగ ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. మరి జడ శ్రవణ్ కుమార్ ఆయన ఏం త్యాగం చేశాడు ఎస్సీల కోసం ఆయన చెప్పాలి. మీకు తెలిస్తే మీరన్నా చెప్పండి. రాబోయే రోజుల్లో ఆయన పార్టీ విస్తృతంగా దళిత వాడల్లోకి తీసుకెళ్తాడంట. మరి ఆయనకు స్వాగతం పలుకుతారా, లేదు అంటే తిరస్కరిస్తారా అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలిపోయింది. రాబోయే కొద్ది రోజుల్లో జడ శ్రవణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో కలుసుకున్నాం.